క్రీస్తునందు మీ అందరికీ వందనములు. కీర్తనల గ్రంథం మనందరికీ తెలిసినదే, అందరి కంఠస్థ చేయదగ్గ వాక్యమే. ఇందులో మనకి ఏం కనపడుతుందంటే, నీతిమంతుని మార్గం ఒకటి కనపడుతుంది, దుష్టుల మార్గం కూడా కనపడుతుంది. అంతేకాదు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు ధన్యుడిగా ఉంటాడని, ఆశీర్వదించబడతామంటే ఇహలోక సంపదలు ఉంటాయని, ఇహలోకంలో బాధలు కష్టాలు లేవని కాదు ప్రియులరా. అంతకు మించి దేవునికి దీవెనలు ఆత్మ సంబంధంగా మనం పొందుకుంటాము. ఈ జీవితం తర్వాత దాని విలువలు మనం తెలుసుకుంటాము. ఎప్పుడు ధన్యులం అవుతామని మనం ఆలోచిస్తే ఆయన పోషణ సంరక్షణ కింద ఉంటాము. అంటే సమాధానంగా తృప్తిగా సంతోషంగా జీవిస్తాము. అప్పుడు మన జీవితంలో ఫలవంతమైన జీవితం ఆయా ఋతువుల్లో ఎలాగైతే వృక్షం ఫలాలనిస్తుందో ఆ మనిషి కూడా తన జీవితాలను ఫలించి అభివృద్ధి చెందుతాడు. దేవుడు వారిని దీవిస్తాడు.